బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. మంత్రి పదవి చేపట్టిన తర్వాత చినబాబు లోకేష్ కూడా ఫిజిక్స్ ను మించిన వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అదే విధంగా ముందుకు వెళ్లారు. అవకాశం చిక్కిన ప్రతిసారిలానే బుధవారం విజయవాడలో నిర్వహించిన బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలోనూ చంద్రబాబు భారీ ప్రసంగమే చేశారు. మాటల మధ్యలో నోబెల్ ప్రైజ్ గురించి బాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన జోక్స్ పేలుతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, మన పిల్లలు ఒలింపిక్స్ లో గెలవాలి, గెలిచే వరకు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, మొదటి స్థానంలో ఎవరు నిలుస్తారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తా, ఇదే విజయవాడలో సన్మానం చేస్తా, అదే నా ఆశయమని అన్నారు. గతంలోనూ ఒకసారి నోబెల్ ఇస్తానన్న చంద్రబాబు ఏ రేంజ్ లో సెటర్లు పేలయ్యో తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో ముందడుగేసి ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్లకు నోబెల్ ఇస్తానడం మరీ దారుణం. ఇదే విషయాన్ని నెటిజన్లు సైతం తప్పుపడుతున్నారు. శాంతి, సాహిత్యం, సైన్స్ రంగాల నిపుణులకు మాత్రమే అందించే నోబెల్ పురస్కారాన్ని క్రీడాకారులకు సైతం ఇస్తానంటున్న బాబును ఏమనాలి అని ప్రశ్నిస్తున్నారు. మరొకరైతే కాస్త ఘాటుగా బాబు గారిని జలీల్ ఖాన్కు అన్నయ్య అందామంటే ఆల్రెడీ లోకేష్ ఉన్నారు కాబట్టి తాతనన్నొచ్చేమో అని కామెంట్ చేస్తున్నారు.